నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంగా శాతవాహన చక్రవర్తి జీవిత నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడంతో పాటు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ను అందించింది. ఇక తన 101వ చిత్రంగా బాలయ్య ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అందరిలోనూ సందేహం నెలకొంది. మొన్నటి వరకు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే చిత్రం చేయనున్నాడని ప్రచారం జరిగింది. ఇందులో అమితాబ్ కూడా ఓ కీలక పాత్ర పోషించున్నాడు. బాలీవుడ్ నటుడు అమితాబ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో కొన్నాళ్ల వరకు తన డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరదని చెప్పాడట. దాంతో అమితాబ్కి కుదిరినప్పుడే ఈ సినిమాను మొదలు పెడదామని బాలయ్య కృష్ణవంశీకి చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఇక ఇటీవల లింగ్ ఆఫ్ ఫేమ్ కెఎస్ రవికుమార్ బాలయ్యని కలిసి ఓ పవర్ఫుల్ కథను వివరించడంతో ఆయనతో కలిసి చేసేందుకు బాలయ్య మొగ్గు చూపాడని రీసెంట్ గా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ సార్వభౌమపై దృష్టి పెట్టినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. గతంలో బాలయ్యతో లైన్ సినిమా చేసిన సత్యదేవ ఓ పవర్ఫుల్ కథని రెడీ చేసి దానికి సార్వభౌమ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించుకున్నాడట. సత్యదేవ ఇటీవల బాలయ్యని కలిసి ఆ కథ వినిపించడంతో ఆ ప్రాజెక్టును వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో బాలయ్య ఉన్నాడట. బాలయ్య తన 101వ చిత్రాన్ని ఏ దర్శకుడితో కలిసి చేస్తాడో చూడాలి మరి.